హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి పంచాయత్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 28న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద బాయ్స్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ప్రసన్న వదనం. సుహాస్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ది గోట్ లైఫ్ ఆడు జీవితం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 10న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రత్నం. విశాల్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ఆవేశం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంజలి నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 10న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి లవ్ గురు. విజయ్ ఆంటోనీ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని ఆహా వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 10న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి శ్రీరంగ నీతులు. సుహాస్, విరాజ్, అశ్విన్ నటించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ని సోనీ లైవ్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ జూన్ 7న సోనీ లైవ్లో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి గాడ్జిల్లా వర్సెస్ కింగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మే 14న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మంజుమాల్ బాయ్స్. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి.